అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రాక్షసి పక్షి. రచన మోహన్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే లైక్తో పాటు హైప్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. భయంకరమైన కాంగో అడవులు. దట్టమైన అడవుల్లో ఎన్నో క్రూర జంతువులు, విషక్రిములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఆ అడవుల్లో అప్పుడప్పుడు జరిగిన అగ్ని ప్రమాదాల వల్ల అక్కడక్కడ చెట్లు కాలిపోయి కొంత విశాల ప్రదేశం ఏర్పడింది. అటువంటి ఒక చిన్న మైదానం చుట్టూ హంటర్ జాక్సన్ అతని బృందం మాటు వేసి ఉన్నారు. జాన్సన్ చిన్నతనంలోనే ఒక గొప్ప హంటర్గా పేరు పొందాడు. బ్రెజిల్ దేశానికి చెందిన జాన్సన్ ప్రపంచ అడవులన్నీ తిరిగాడు. ఎన్నో భయంకరమైన జంతువులను, వింత మృగాలను వేటాడి చంపి వాటి శరీరం చెడకుండా రసాయనాలు పూసి బ్రెజిల్లోని తన నివాసాన్ని ఒక అపురూపమైన మ్యూజియంగా మార్చాడు. ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన వింత జంతువులు ఉన్నట్లు తెలిసినా ఎన్ని కష్టనష్టాలైనా ఓర్చి అక్కడికి వెళ్ళి ఆ జంతువుని వేటాడి తన గృహానికి తెస్తాడు జాన్సన్. అటువంటి పని మీద అతడు తన బృందంతో భయంకరమైన కాంగో అడవుల్లోకి అడుగుపెట్టాడు. అంతటి సాహసుడైన జాక్సన్ మహాక్రూరుడు. మనుషులను కూడా జంతువుల్లాగా చూస్తాడు. అతని సేవకులు ఏ చిన్న తప్పు చేసినా వారికి విచక్షణ రహితంగా క్రూరంగా శిక్షిస్తాడు. అందుకే అతని వద్ద పనిచేసేవారికి క్రూర మృగాల కన్నా జాక్సన్ అంటేనే ఎక్కువ భయం. జూబో, నీవు చెప్పిన వేళ సమీపిస్తోంది. అవి నిజంగా వస్తాయంటావా? తన పక్కనున్న తన కాంగో ఫారెస్ట్ గైడు జూబోను చూస్తూ అడిగాడు జాక్సన్. వస్తాయి మాస్టర్. వరుసగా 5 రోజులు ఈ పొదల నుంచే చూశాను. సరిగ్గా ఈ సమయానికి ఇక్కడికి వచ్చి దాదాపు గంటసేపు ఉంటాయి. ఆకాశం వైపు చూస్తూ అన్నాడు జూబో. జాక్సన్ మైదానం చుట్టూ ఒకసారి తిరిగి ఏర్పాట్లన్నీ పరిశీలించాడు. జూబో సందేశం ప్రకారం తను 4 ఫిరంగులు తెచ్చాడు. వాటిని మైదానానికి 4 పక్కలా అమర్చాడు. ఫిరంగులు ఎదురెదురుగా కాకుండా కొద్దిగా పక్కగా అమర్చాడు. ఇక రైఫిల్ సరే. జాక్సన్ చేయవలసిన పనల్లా ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడమే. మిగిలిన పనంతా తన సేవకులు చూసుకుంటారు. మార్టిన్, బీ అలర్ట్. ఏ నిమిషంలోనైనా పక్షులు రావచ్చు. విల్లీ, లోడ్ ద కానన్స్. అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి. పక్షులు వచ్చి సెటిల్ అయ్యేంత వరకు నేను ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వను. ఆలోగా మీరు ఒక్కొక్క పక్షికి 2 ఫిరంగులు గురిపెట్టాలి. గురి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పకూడదు. బీ కేర్ఫుల్ అంటూ అందరికీ ఆదేశాలు ఇచ్చి తిరిగి తను జూబో పక్కన నిల్చున్నాడు జాక్సన్. ఫిరంగులన్నీ అడవి లోపలకున్నాయి. మైదానం నుండి చెట్ల కొమ్మలు విరిచి కప్పారు. మైదానం నుంచి అసలు మనుషులు కానీ ఫిరంగులు కానీ కనపడవు. ఎవరు ఉన్న చోట నుంచి కదలకుండా నిల్చున్నారు. ఆకాశం వైపు తదేకంగా చూస్తున్న జూబో, మాస్టర్, అవి వస్తున్నాయి ఉత్సాహంగా అన్నాడు. జాక్సన్ జూబో చూపించిన వైపు చూశాడు. ఆకాశంలో అవి 2 చుక్కల మాదిరిగా కనపడుతున్నాయి. వలయాకారంలో తిరుగుతూ నెమ్మదిగా మైదానం వైపు వస్తున్నాయి. అంత పెద్ద పక్షులు అంత చిన్నగా కనపడుతూ ఉంటే అవి భూమికి ఎంత ఎత్తున ఎగురుతున్నాయో అంచనా వేయసాగాడు జాక్సన్. లేదా జూబో వాటి ఆకారం గురించి అతిశయోక్తులు చెప్పే ఉండాలి. అవి కిందకు వస్తున్న కొద్దీ వాటి ఆకారం కొద్దిగా కనపడసాగింది. చుట్టూ పొదల్లో నించున్న వారంతా పక్షులను ఉత్సాహంగా గమనిస్తున్నారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆ పక్షులు 2 మైదానంలో వాలాయి. వాటి రెక్కల చప్పుడు తుఫాన్ హోరులాగా వినిపించింది. అవి కిందకు దిగేటప్పుడు ఆ గాలికి మైదానంలో ఉన్న ఎండుటాకులు పుల్లలు కొట్టుకుపోయాయి. జాక్సన్కు జూబో మామూలు తుపాకులు ఎందుకు పనికిరావన్నాడో అప్పుడు అర్థమైంది. ఒక్కొక్క పక్షి దాదాపు 10 అడుగులు ఎత్తుంది. మనిషి తల కంటే 2 తల ఉంది. దాని ముక్కు 1 అడుగు పొడవుంది. వాడిగా ఉంది. తల చుట్టూ పెంకుల్లాంటి కవచముంది. ముఖమంతా వెంట్రుకలు. కళ్ళు 2 అంగుళాల వ్యాసంతో ఎర్రగా భయంకరంగా ఉన్నాయి.
వాటి మెడ కూడా తలంతలా ఉంది. భారీ శరీరం. ఒక్కొక్క రెక్క దాదాపు 9 అడుగుల పొడవుంది. 2 రెక్కలు విప్పితే పక్షి 20 అడుగుల నేలను ఆక్రమిస్తుంది. కాళ్ళు కురచగా 2 అడుగుల పొడవుతో బలిష్టంగా ఉన్నాయి. పెద్ద పాదాలకు 6 అంగుళాల వేళ్ళు, 2 అంగుళాల వాడైన గోర్లు ఉన్నాయి. భయంకరమైన రాక్షసి పక్షులను చూస్తూనే చుట్టూ పొదల్లో ఉన్న వాళ్ళంతా భయంతో బిగదీసుకుపోయారు. ఆ పక్షులను గురించి జూబో చాలా తక్కువగా చెప్పాడు అని అనిపించింది. ఒక్కొక్క పక్షి బరువు దాదాపు 1000 కేజీలు ఉండవచ్చునని అంచనా వేశాడు జాక్సన్. ఇటువంటి రాక్షస పక్షులు ఇంకా జీవించి ఉన్నాయని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ప్రమాదవశాత్తు వాటి రహస్య స్థలం జూబో కంటపడింది. ఆ రాక్షసి పక్షులను చూసి హంటర్ జాక్సన్ ఆనందంతో పొంగిపోయాడు. వీటిని చూసి ప్రపంచంలో చెలరేగే సంచలనం, తనకు రాబోయే కీర్తిని గురించి ఆలోచిస్తున్నాడు. 2 నిమిషాల పాటు పక్షులు అటు ఇటు తిరిగాయి. ఆ తర్వాత 2 ఒక చోటకి చేరి నిశ్చలంగా నిల్చున్నాయి. ఏదో అనుమానం వచ్చినట్టు చుట్టూ ఉన్న అడవిని పట్టి పట్టి చూడసాగాయి. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు జాన్సన్. ఫైర్ అంటూ గట్టిగా అరిచాడు. వెంటనే పక్షులు 2 అనుమానంతో అరుపు వినిపించిన వైపు తిరిగాయి. అంతలోనే ఫిరంగి గుళ్ళు వాటి వైపుకి దూసుకొచ్చాయి. ఒక గుండు ఆడపక్షి తోకను రాసుకుంటూ వెళ్ళి అడవిలోకి పడింది. దాని తోక అడుగు భాగం తెగి ఈకలు కింద పడిపోయాయి. మిగతా 2 గుళ్ళు వచ్చేలోగా పక్షులు 2 దూరంగా జరిగాయి. అవి కదలడంతో మిగతా 3 ఫిరంగి గుళ్ళు మగ పక్షికి తగిలాయి. ఒక గుండు దాని కడుపులోకి దూసుకుపోయింది. ఇంకొక గుండు తగిలి దాని మెడ అర్ధభాగం తెగిపోయింది. రివ్వున రక్తం చిమ్మింది. 3వ గుండు కుడి కాలును వెరగొట్టేసింది. మగపక్షి శబ్దంతో కింద పడిపోయి గిలగిలా కొట్టుకోసాగింది. మగపక్షి కింద పడగానే భయంకరంగా అరిచింది ఆడపక్షి. ఆ అరుపులకు అడవిలోని జంతువులు, పక్షుల అరుపులు ఆగిపోయాయి. అడవంతా నిశ్శబ్దం ఆవహించింది. జాక్సన్ బృందమంతా నిల్చున్న చోటే గడగడా వణకసాగారు. మరొకసారి అడవి దద్దరిల్లేలాగా అరిచి రివ్వున గాల్లోకి లేచింది ఆడపక్షి. షాక్ నుంచి తేరుకున్న జాక్సన్ తన రైఫిల్తో దాన్ని కాల్చాడు. గుండు పక్షి ఈకల కిందనున్న బలమైన కవచానికి తగిలి కిందపడింది. మళ్ళీ కాల్చబోయేంతలో రాక్షస పక్షి ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయింది. క్షణాల్లో అది ఆకాశంలో చుక్కలాగా మారిపోయింది. వాళ్ళు దాన్ని అందుకోలేకపోయారు. కొన్ని నిమిషాల తర్వాత జాక్సన్ బృందమంతా చనిపోయిన మగపక్షి చుట్టూ గుమిగూడారు. ఫూల్స్, 2వ పక్షి గురి ఎలా తప్పింది? అమూల్యమైన అవకాశం పోగొట్టారు. కోపంగా అరిచాడు జాక్సన్. ఆఖరి క్షణంలో పక్షులు పక్కకు జరిగాయి మాస్టర్. గురి మార్చే అవకాశం లేకపోయింది సంజాయిషీగా అన్నాడు మార్టిన్. అందరూ ఆ పక్షి రాక్షస కాయాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆకాశంలో చుక్కగా మారి మాయమైన ఆడ రాక్షసి పక్షి ఒక్కసారిగా రెక్కలు ఆడించడం మానేసింది. రెక్కలు మూసుకోవడంతో అది బుల్లెట్ లాగా మైదానం కేసి దూసుకు రాసాగింది. చనిపోయిన పక్షిని పరిశీలించడంలో నిమగ్నులైన జాక్సన్ బృందం వాయు వేగంతో కిందకొస్తున్న ఆడపక్షిని చూడలేదు. దీని కడుపు కింద భాగం జాగ్రత్తగా కోసి మాంసాన్ని తీసేయండి ఆదేశించాడు జాక్సన్. అందరూ హాంటింగ్ నైఫ్స్తో మగపక్షిని చుట్టుముట్టారు. జాక్సన్ దూరంగా నిల్చొని చూస్తున్నాడు. భూమికి కొద్ది దూరంలో రెక్కలు విప్పి దూరంగా ఒంటరిగా నిల్చున్న జాక్సన్ వైపు డైవ్ చేసింది రాక్షసి పక్షి. అది రెక్కలు విప్పగానే హోరుమని వినిపించిన శబ్దానికి అందరూ ఆకాశం వైపు చూశారు. వేగంగా వస్తున్న పక్షిని చూడగానే కొద్దిసేపటి వరకు భయంతో వారి కాళ్ళు కదలలేదు. అంతలో అది జాక్సన్ను సమీపించి ముక్కుతో అతని మెడ పట్టుకొని పైకి లేచింది. మెడ ఒక పక్కకు వంగిపోయి వికృత భంగిమలో జాక్సన్ పైకి లేచాడు. రైఫిల్ చేతి నుంచి జారి పడిపోయింది. 20 గజాలు పైకి లేవగానే ముక్కు బలంగా నొక్కింది పక్షి. జాక్సన్ మెడ పుల్లలా విరిగిపోయి తల మొండెం వేరైపోయి భూమి మీద పడ్డాయి. జాక్సన్
శరీరం భూమి మీద పడ్డంతో పారిపోతున్న గుంపు వైపు తిరిగి డైవ్ చేసింది రాక్షసి పక్షి. చివరగా పోతున్న జూబో శరీరాన్ని 2 కాళ్లతో పట్టి పైకి లేచింది. దాని గోర్లు జూబో శరీరంలో లోతుగా దిగబడ్డాయి. జూబోను అవలీలగా ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. మిగిలిన బృందమంతా భయంతో భయంకరమైన కాంగో అడవుల్లో దిక్కుకొక్కరుగా పారిపోయారు. అలా పైకి లేచిన పక్షి ఆకాశంలో 2 గంటల సేపు వేగంగా తిరిగి చివరికి ఒక కొండపైన వాలింది. దాని కాళ్ల కింద చిక్కుకున్న జూబో నిస్సత్తువుగా కళ్ళు తెరిచాడు. రాక్షసి పక్షి తల వంచి జూబోనే చూస్తోంది. దాన్ని అంత దగ్గరగా చూసేసరికి భయంతో వణుకుతూ తిరిగి కళ్ళు మూసుకున్నాడు. పక్షి ముక్కుతో మూసుకున్న జూబో కుడి కన్నును పొడిచింది. కను గుడ్లను చీల్చుకొని దాని ముక్కు 3 అంగుళాలు లోపలికి వెళ్ళింది. భయంకరంగా చావు కేక వేశాడు జూబో. కన్నుతో పాటు మొహంలో కుడిభాగం అంతా చితికిపోయింది. మళ్ళీ కడుపులో పొడిచింది. దాని ముక్కుతో పాటు పేగులు కూడా బయటకొచ్చాయి. చివరిసారిగా మూలిగి తల వాల్చేశాడు జూబో. 5 నిమిషాల పాటు కసిగా జూబో శరీరాన్నంతా పొడిచేసింది. జూబో శరీరం ఆకారం లేని మాంసపు ముద్దలాగా తయారైంది. అంతవరకు మానవుల జోలికి వెళ్ళని రాకాసి పక్షి మెల్లగా జూబో మాంసాన్ని తినసాగింది. దానికి జంతువుల కన్నా మనిషి మాంసమే రుచిగా కనిపించింది. కొద్దిసేపట్లోనే జూబో ఎముకలు మిగిలాయి. కొండలపైన అటు ఇటు తిరిగి గాల్లోకి లేచింది ఆ ఆడపక్షి. 10 నిమిషాల్లో అది మైదానంలో వాలింది. చనిపోయిన మగపక్షిని కొద్దిసేపు చూసి తిరిగి గాల్లోకి లేచింది. ఈసారి అది కాంగో అడవులను దాటి సముద్రం మీదగా ప్రయాణం చేయసాగింది. ఆకాశంలో మేఘాల్లో కలిసిపోయి వేగంగా సముద్రం పైన ప్రయాణిస్తోంది రాక్షసి పక్షి. అలా 10 గంటల సేపు అది అలా విరామం లేకుండానే ఎగురుతూ ఉంది. 24 గంటల పాటు అది గాల్లో ఎగిరినా దానికి శ్రమ అనిపించదు. శాస్త్రజ్ఞుల దృష్టిలో అది భారీ శరీరమున్న పక్షులు గాల్లోకి ఎగరలేవు. కానీ దాని శరీరాన్ని మించిన రెక్కలు ఉండడంతో ఈ రాక్షస పక్షి సునాయాసంగా గాల్లోకి ఎగరగలదు. ఆహారం నీరు లేకుండా 3 రోజుల పాటు ఉండగలదు. అది అరేబియా సముద్రం దాటింది. భారతదేశ భూభాగం పైన ఎగరసాగింది. చివరకు అది సముద్రానికి దగ్గరగా ఉన్న ఒక ఎత్తైన కొండపై వాలింది. ఆ కొండకు 20 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పట్టణం ఉంది. రాత్రి 7 గంటలు అవుతోంది. రాము, సిగరెట్లు తెచ్చాన్రా. మన కోసం సురేష్ వీధిలో చివర్లో ఎదురు చూస్తున్నాడు. త్వరగా రా. రాము ఇంటికొచ్చి రహస్యంగా అన్నాడు. హరి జేబులో 3 సిగరెట్లున్నాయి. ఆ రోజు ఎలాగైనా సిగరెట్లు మొదటిసారిగా తాగాలనుకున్నారు వారు ముగ్గురు 15 సంవత్సరాల లోపల వాళ్లే. 9వ తరగతి చదువుతున్నారు. ఆ ముగ్గురులో హరి కాస్త ధైర్యవంతుడు కాబట్టి సిగరెట్లు తెచ్చే బాధ్యత హరిపైన పెట్టారు. అగ్గిపెట్టె తెచ్చావా? గొంతు తగ్గించి అడిగాడు రాము. తెచ్చాను, ఎవ్వరు చూడకుండా. రైల్వే స్టేషన్లో కొన్నాను సిగరెట్లు, అగ్గిపెట్టి. ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి పరిగెత్తాడు రాము. అమ్మా, హరితో వాళ్ళ ఇంటికి వెళ్ళి నోట్స్ తెచ్చుకుంటానే అని వాళ్ళ అమ్మతో చెప్పి చెప్పులేసుకొని బయటకు వచ్చాడు. హరి, రాము వీధి చివరనున్న సురేష్ని కలుసుకున్నారు. ముగ్గురు పిల్లలు భయంగా అటు ఇటు చూశారు. మొదటిసారిగా సిగరెట్ తాగబోతున్నందుకు వారిలో ఉత్సాహంతో పాటు భయం కూడా చోటు చేసుకుంది. ఎక్కడ తాగుదాంరా అడిగాడు రాము. రాత్రి 7 గంటల ప్రాంతం కాబట్టి వీధిలో జనసంచారం ఇంకా ఉంది. మనం బీచ్కి పోదాంరా. అక్కడ ఈ సమయంలో ఎవ్వరు ఉండరు. భయం లేకుండా సిగరెట్ కాల్చొచ్చు. సురేష్ ప్రపోజ్ చేశాడు. ఆ ఆలోచన మిగిలిన వారికి కూడా నచ్చింది. బీచ్ అక్కడి నుండి 2 ఫర్లాంగుల దూరంలో ఉంది. అక్కడక్కడ కొన్ని జంటలున్నా బీచ్ ఆ సమయంలో దాదాపు నిర్మానుష్యంగానే ఉంటుంది. ముగ్గురు పిల్లలు బీచ్ బయటికి బయలుదేరారు. 2 రోజుల నుంచి కొండపైన తిరుగుతున్న రాకాసి పక్షికి ఒక కుందేలు తప్ప ఎలాంటి ఆహారమూ దొరకలేదు. అది దాని భారీ కాయానికి ఏ మూలకు సరిపోలేదు. దానికి మగపక్షి జ్ఞాపకం వచ్చింది. కోపంగా కొండపైన అటు ఇటు తిరగసాగింది. కోపము ఆకలి కలిసి
దాన్ని గాల్లోకి లేచేలాగా చేశాయి. కొండపై నుంచి ఆకాశంలోకి లేచి 2 రౌండ్లు కొట్టింది. చీకట్లో కూడా చూడగలిగిన దాని కళ్ళకు దూరంగా సముద్ర తీరం కనపడింది. అది బీచ్ వైపు బయలుదేరింది. రాకాసి పక్షి బీచ్ పైకి వచ్చింది. కొద్దిసేపటికి దాని కళ్ళకు సిగరెట్లు తాగుతున్న 3 పిల్లలు కనిపించారు. వాళ్ళను గమనిస్తూ అది బీచ్ చుట్టూ తిరగసాగింది. సురేష్ ముందు సిగరెట్ పారేశాడు. నేను సముద్రంలో నోరు కడుక్కొస్తాన్రా, లేకుంటే మా నాన్న సిగరెట్ వాసన గుర్తుపడతాడు అని సముద్రం వైపు బయలుదేరాడు. రాకాసి పక్షి ఒక్కసారిగా సురేష్ వైపు డైవ్ చేసింది. దాని రెక్కల శబ్దానికి సురేష్ ఆకాశం వైపు చూశాడు. కెవ్వమని అరిచాడు. అంతలోనే ఆ పక్షి సురేష్ 2 భుజాలు కాళ్లతో పట్టి ఆకాశంలోకి ఎగిరింది. సురేష్ అరుపు విని హరి, రాము ఆ వైపు చూశారు. సముద్రం పైన ఎగురుతున్న రాకాసి పక్షి దాని కాళ్ల కింద చిక్కుకున్న సురేష్ని చూసి మ్రాన్పడిపోయారు. వారు చూస్తుండగానే సురేష్ కనుమరుగైపోయాడు. అప్పటికి తేరుకున్న రాము, హరి పెద్దగా అరుస్తూ ఊరి వైపుకి పరిగెత్తారు. ముందుగా సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. సురేష్ వాళ్ళ నాన్న కృష్ణారావుకు ముందు వీరు చెప్పింది అర్థం కాలేదు. పక్షి ఏమిటి, సురేష్ను తన్నుకుపోవడం ఏంటి, ఈ పిల్లలకేం పిచ్చి పట్టలేదు కదా అని అనుకున్నాడు. కానీ వారు ఏడుస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పడంతో నమ్మక తప్పలేదు. సురేష్ వాళ్ళమ్మ బోరును ఏడ్చింది. వీధిలో వాళ్ళ నలుగురిని వెంటబెట్టుకొని టార్చ్ లైట్స్తో బీచ్కి బయలుదేరారు. రాము, హరి చూపించిన చోట చూడసాగారు. ఆ ప్రాంతమంతా సురేష్ పేరు పిలుస్తూ 2 గంటల సేపు వెతికారు. ఇక లాభం లేదనుకుని మనసు చిక్కబట్టుకుని కృష్ణారావు, హరి, రాముతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కృష్ణారావు చెప్పిందంతా విని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పక్కపక్క నవ్వాడు. ఏంటి సార్, వీరు చెప్పిందంతా మీరు నమ్మారా? పిల్లలేదో తమాషా చేస్తూ ఉన్నట్టున్నారు అన్నాడు మరోమారు నవ్వుతూ. రాముకు ఏడుపు తన్నుకొచ్చింది. తమ మాట ఎవ్వరూ నమ్మడం లేదు. నిజంగా మేము చూసాం సార్, ఏదో పెద్ద పక్షి సురేష్ని కాళ్లతో పట్టి తీసుకెళ్ళింది. త్వరగా వెళ్ళి వాడిని రక్షించండి సార్, బోరున ఏడ్చేశాడు రాము. కనీసం వీరి మాటలు నిజమో అబద్ధమో తెలుసుకునేందుకైనా మీరు పరిశోధించాలి సబ్ ఇన్స్పెక్టర్ గారు. నేను మాత్రం వీరి మాటలు నమ్ముతున్నాను అన్నాడు కృష్ణారావు బాధగా. క్షమించండి కృష్ణారావు గారు, వీరు అబద్ధం చెప్తున్నారని కాదు. ఏదో చూసి ఏదో అనుకుని భ్రమపడి ఉంటారు. మనుషులను ఎత్తుకుపోగల పెద్ద పక్షులు ఇప్పుడెక్కడున్నాయండి? సురేష్ వీళ్ళని ఏడిపించాలని ఎక్కడో దాక్కునే ఉంటాడు. మీరేం గాబరా పడకండి, రేపు ఉదయం వరకు తిరిగి రాకుంటే అప్పుడు కేసు టేకప్ చేసేస్తాను అని టేబుల్ పైన ఉన్న ఫైల్లో తలదూర్చాడు సబ్ ఇన్స్పెక్టర్. పున్నమి నాటి రాత్రి బీచ్ వెన్నెల్లో పట్టపగల్లాగా మెరుస్తోంది. రాత్రి 8 గంటలైనా అక్కడ జనసంచారం తగ్గలేదు. జంటలతో పిల్లలతో బీచ్ అంతా సందడిగా ఉంది. బీచ్ మధ్యలో కూర్చునున్నారు ఆ పట్టణానికి స్క్వాట్ క్యాంపుకు వచ్చిన పక్క ఊరి కాలేజీ పిల్లలు. వారు పగలంతా హరిజన వాడలో రోడ్డు వేశారు. సాయంకాలం అవగానే అమ్మాయిలు అబ్బాయిలు వేరువేరుగా ఊరు చూడ్డానికి బయలుదేరారు. ఆ రాత్రి అమ్మాయిలు బీచ్ ప్రోగ్రాం వేశారు. వారితో పాటు వారి లెక్చరర్స్ కూడా వచ్చారు. అమ్మాయిలు చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఏవేవో ఆటలాడారు. అవి కూడా వారికి బోర్ కొట్టాయి. అమ్మాయిలంతా సముద్రపు ఒడ్డున తడి ఇసుక పైన కూర్చున్నారు. అలలు వచ్చినప్పుడల్లా వాళ్ళ కాళ్ళు తడుస్తున్నాయి. కాళ్ళు తడిసినప్పుడల్లా ఉల్లాసంగా నవ్వుతున్నారు అమ్మాయిలందరూ. దూరంగా ఒంటరిగా కూర్చున్న వారి మేడం వారినే జాగ్రత్తగా గమనిస్తోంది. వారి జాగ్రత్త కోసం ఆరాట పడుతున్న మేడం పాపం తన జాగ్రత్త కోల్పోయింది. ముందు రోజు నరమాంసంతో కడుపు నింపుకున్న రాక్షస పక్షి అలవాటు పడ్డట్టుగా తిరిగి ఆ రోజు కూడా బీచ్ పైన తిరగసాగింది. ఆ రోజు కొండపైన అది ఎలాంటి ఆహారం కోసం ప్రయత్నించలేదు. జంతువుల కంటే మనుషులే తేలిగ్గా దొరుకుతారు అని అనిపించింది దానికి. కొన్ని 100 అడుగుల ఎత్తున తిరుగుతున్న దానికి కింద బీచ్లో గుంపులు గుంపులుగా ఉన్న మనుషులు స్పష్టంగా కనిపిస్తున్నారు. రాక్షస పక్షి ఉన్నట్టుండి రెక్కలు ముడుచుకుంది. దాని శరీరం రివ్వున బీచ్ కేసి దూసుకొచ్చింది. ఎందుకో యథాలాపంగా ఆకాశం వైపు చూసిన మేడం కళ్లకు వెన్నెల్లో తన వైపు వేగంగా వస్తున్న రాక్షసి పక్షి కనిపించింది.
కెవ్వున అరిచి లేచి నుంచుంది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. పక్షి కాళ్ళు ఆమె నడుమును చుట్టుకున్నాయి. దాని వాడి గోర్లు ఆమె కడుపుకు రెండు వైపుల నుండి మెత్తని చర్మాన్ని చీల్చుకుంటూ లోపలికి జొరబడ్డాయి. గాల్లోకి లేచింది ఆ రాక్షసి పక్షి. మేడం అరిచిన అరుపుకు అమ్మాయిలే కాకుండా చుట్టుపక్కలున్న చాలామంది ఆ వైపుకు చూశారు. అక్కడ కనిపించిన ఆ భయంకరమైన దృశ్యం వారిని అచేతనంగా చేసింది. మేడం కాళ్ళు చేతులు భూమి వైపు వేలాడుతున్నాయి. ఆమె నడుము పక్షి కాళ్ల మధ్య ఉంది. భయంతో బాధతో ఇంకా అరుస్తూనే ఉంది మేడం. ఆమె ఆర్తనాదాలు బీచ్లో ఉన్నవారికి చాలాసేపటి వరకు వినిపించాయి. రాక్షసి పక్షి గురించి పట్నం అంతా వ్యాపించింది. ప్రజలంతా భయభ్రాంతులయ్యారు. వారికి ముందు రోజు సురేష్ మాయమైన వైనం, దానికి సబ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం కూడా తెలిసింది. ప్రజలంతా పెద్ద గుంపులుగా తయారై పోలీస్ స్టేషన్ పైన పడ్డారు. ఈ వార్త తెలిసిన డిఎస్పీ గారు వెంటనే అక్కడికి వచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ పైన చర్య తీసుకుంటానని, ప్రజల భద్రతకు రక్షణ కల్పిస్తామని, అతను వచ్చే వరకు ప్రజలు శాంతించలేదు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఎస్పీకి డిఎస్పీకి ఫోన్ చేసి పరిస్థితి వివరించగానే హుటాహుటిన ఆయన బయలుదేరి వచ్చాడు. ఎస్పీ, డిఎస్పీ, ఆ పట్టణంలో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్లు అందరూ సమావేశం అయ్యారు. చాలాసేపు రాక్షస పక్షిని గురించి తర్జన భర్జనలు జరిగాయి. అటువంటి ఆకారం, పరిణామము కల పక్షి ఉనికిని గురించి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ 100 మందికి పైగా దాన్ని చూసిన సాక్షులు ఉండడంతో వారు నమ్మక తప్పలేదు. 2 గంటల సమావేశం జరిపి ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్ణయించారు. రాకాసి పక్షిని మట్టుపెట్టేందుకు, ప్రజల భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను టెంపరీగా అలాట్ చేశారు. సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత ప్రజలెవ్వరూ బీచ్లోకి ప్రవేశించకూడదని, పగలు కూడా నలుగురికి తక్కువన్న గుంపు బీచ్ వైపు రాకూడదని పోలీసులు పట్టణంలో మైకులో అనౌన్స్ చేశారు. ఇక భయపడవలసిన పని లేదని, రాక్షసి పక్షిని త్వరలో చంపేస్తామని చెప్పారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ బీచ్ చుట్టూ 40 మంది పోలీసులను రైఫిల్స్తో నియమించాడు. పక్షి వస్తే ఏం చేయవలసింది, ఎలా చేయవలసింది వారికి వివరించాడు. రాకాసి పక్షికిప్పుడు పగలు ఆహారం కోసం, జంతువుల కోసం వేటాడే బాధ లేదు. కొండరాళ్ల మధ్య కొంచెం సేపు తిరిగి హాయిగా కొండల మధ్య ముడుచుకొని రాత్రి వరకు విశ్రాంతి తీసుకుంది. చీకటి పడగానే లేచి నిల్చుంది రాక్షసి పక్షి. ఒక్కసారి రెక్కలు బద్ధకంగా విదిలించింది. ఆ విసురుకు దాని చుట్టూ ఉన్న ఎండుటాకులు, చిన్న రాళ్ళు దూరంగా ఎగిరిపోయాయి. కొద్దిసేపటికి రివ్వున ఆకాశంలోకి లేచింది. అలవాటు ప్రకారం బీచ్కి పైన చీకట్లో రౌండ్లు కొట్టసాగింది. అరగంట తిరిగినా దానికి జనసంచారం కనిపించలేదు. ఆకాశంలో ఇంకొద్దిగా కిందకు దిగి వెతకసాగింది. బైనాక్యులర్స్ వంటి దాన్ని కళ్లకు చీకట్లో దాక్కున్న పోలీసులు కనిపించలేదు. నిర్మానుష్యమై ఉన్న బీచ్ దానికి కొత్తగా అగుపించింది. ఈ కొత్తదనం దానిలో అనుమానాన్నే రేపింది. కొద్దిసేపు అలాగే ఎగిరి అసహనంగా మళ్ళీ కొండవైపుకి వెళ్ళిపోయింది. భూమికి చాలా ఎత్తులో ఎగురుతున్న ఆ రాక్షస పక్షి పోలీసులకు కనిపించలేదు. ఓపిగ్గా దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తిరిగి కొండపైకి చేరింది ఆ రాకాసి పక్షి. ఆకలితో, కోపంతో అది కీచమని అరిచింది. దాని అరుపుకు చుట్టుపక్కలున్న చిన్న చిన్న జంతువులు జాగ్రత్త పడ్డాయి. దాని భయంకరమైన అరుపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వినిపించలేదు. కొండ రాళ్ల మధ్య తిరుగుతూ ఆహారం కోసం ప్రయత్నించసాగింది. చాలాసేపటికి దానికి 10 అడుగుల దూరంలో ఉన్న చిన్న పొదలో ముడుచుకొని కూర్చున్న ఒక కుందేలు కనిపించింది. రివ్వున ఎగిరి దాన్ని ముక్కుతో పట్టుకోబోయింది. ఆఖరి నిమిషంలో అపాయం గ్రహించిన కుందేలు వేగంగా పక్కనున్న 2 పెద్ద కొండరాళ్ల మధ్య ఉన్న సందులోకి దూరిపోయింది. పక్షి ముక్కును కొండరాళ్ల మధ్య దూర్చి కుందేలును అందుకోవాలి అని ప్రయత్నించింది. కానీ కుందేలు చాలా లోపలికి వెళ్ళినందున దానికి అందలేదు. అందినట్లు అంది తప్పించుకున్న కుందేలు
రాక్షసి పక్షి కోపాన్ని, ఆకలిని అధికం చేసింది. భయంకరంగా అరిచి అది తిరిగి గాల్లోకి లేచింది. ఈసారి అది బీచ్ వైపు పోకుండా దూరంగా లైట్ల వెలుగులో కనిపిస్తున్న పట్నం వైపు బయలుదేరింది. రాత్రి 10 గంటలు. పట్నంలో సందడి సద్దుమణిగింది. రాకాసి పక్షి పట్నం పైకి వచ్చింది. దానికి భవనాలు, విద్యుత్ దీపాలు కొత్తగా కనిపిస్తున్నాయి. దీపాల వెలుగులో రోడ్డుపైన అక్కడా నడుస్తున్న ప్రజలు దాని కంటబడ్డారు. ఆహారం చూస్తూనే దాని ఆకలి రెట్టింపైంది. కానీ నడుస్తున్న మనుషులతో పాటు సైకిళ్ళు, రిక్షాలు, కార్లు చూసి అవేమిటో అర్థం కాక కిందకు రావడానికి సందేహించింది. వాహనాలను చూస్తూ ఆకాశంలో తిరుగుతున్న దాని కళ్లకు వెన్నెల్లో ఎళ్ల మెద్దెలపైన నిద్రపోతున్న ప్రజలు కనిపించారు. కొద్దిగా ఊరికి చివర్లో ఉన్న ఒక ఇంటిపైన దాన్ని కన్నుబడింది. ఆ మెద్దపైన 2 మంచాల్లో 2 మగవారు పడుకునున్నారు. కొద్దిసేపు వారిని గమనించి అపాయం లేదనుకుని మెద్దెపైకి దూసుకొచ్చింది. నిద్రపోతున్న పరంకుశం కడుపును 2 కాళ్లతో పట్టుకొని పైకి లేపింది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు పరంకుశం మేల్కొని కెవ్వుమని అరిచాడు. తనను పట్టుకున్నదెవరో అర్థంగాక బలంగా గింజుకోసాగాడు. 2 చేతులు బలంగా విదిలించడంతో సరిగ్గా పట్టు దొరకని పక్షి కాళ్ల మధ్య నుండి జారి మేడపైన పడ్డాడు. అప్పుడు వెన్నెల్లోకి చూశాడు రాక్షసి పక్షిని. భయంకరమైన దాని ఆకారం చూసి లేవడం కూడా మరిచి అదే పనిగా గావు కేకలు పెట్టసాగాడు. ఆ అరుపులకు పక్క మంచంలో నిద్రపోతున్న అతని పెద్ద కొడుకు లేచాడు. అతనికి జరుగుతున్నది అర్థమయ్యే లోపలే ఆ రాక్షస పక్షి మళ్ళీ పరంకుశం వైపు దూసుకొచ్చింది. ఈసారి దాని కాళ్ళు పరంకుశం కడుపును గట్టిగా పట్టుకున్నాయి. గోళ్లు చర్మాన్ని జీల్చుకొని కడుపులోకి దూరిపోయాయి. చేతులతో దాని కాళ్లను విడదీయాలని చూశాడు. కానీ దాని బలం ముందు అతని బలం చాలలేదు. అతడి కొడుకు తేరుకొని గట్టిగా అరుస్తూ పక్కనున్న నీళ్ల చెమ్మును దానికేసి విసిరాడు. అంతలోనే పక్షి గాల్లోకి లేచింది. పరంకుశం కొడుకు గట్టిగా కేకలు పెట్టని ఆరంభించాడు. 1/2 నిమిషంలో పక్షి పరంకుశంతో పాటు ఆకాశంలో కలిసిపోయింది. పైనుంచి వినిపించిన కేకలకు కింద పడుకున్న అతని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు నిద్రలేచారు. ఆకాశం వైపు తదేకంగా చూస్తున్న పరంకుశం కొడుకు కళ్ళ నుండి కన్నీటి చుక్కలు జలపాతంలాగా రాలిపడుతున్నాయి. మర్నాడు రాష్ట్రంలోని అన్ని వార్తాపత్రికల్లో రాకాసి పక్షిని గురించి మొదటిసారిగా వ్రాశారు. దాని ఆకారాన్ని విశేషంగా వర్ణించారు. ఎంతవరకు అది జరిపిన దారుణ హత్యాకాండ, ప్రజల భద్రతలో పోలీసుల వైఫల్యం వివరంగా రాశారు. ఆ రోజు పట్టణంలో ఎక్కడ చూసినా ప్రజలు రాకాసి పక్షిని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడవారు మగవారిని ఇల్లు విడిచి బయటకు పోవద్దని బ్రతిమలాడుకుంటున్నారు. పట్నం అంతా రాకాసి పక్షి జ్వరం వ్యాపించింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శనంను భద్రతా ఏర్పాట్లు విఫలమైనందుకు తల వాచేలాగా చివాట్లు పెట్టాడు ఎస్పీ. ఆ రోజు దినపత్రికల్లో పోలీసులపై విసుర్లు. వారి చేతగానితనం ఎత్తి చూపడంలో ఎస్పీ గిల్టీగా ఫీల్ అయ్యాడు. అంతలో డీఐజీ ఆ పట్టణానికి వస్తున్నట్టు మెసేజ్ అందింది. ఉదయం 10 గంటలకల్లా డీఐజీ గారు వచ్చారు. అతను రావడంతోనే మీటింగ్ మొదలైంది. అంతవరకు రాకాసి పక్షి జరిపిన దాడుల గురించి డిఎస్పీ వివరించాడు. దాన్ని చూడ్డానికి తాము తీసుకున్న చర్యలు తెలిపాడు. డిఐజీ ఆఫ్ పోలీసు జయరాంకు 40 ఏళ్లుంటాయి. ఐఏఎస్కు తోడు మంచి మెరిట్ ఉన్న ఆఫీసర్ కావడంతో త్వరలో ఆ ర్యాంకుకు వచ్చాడు. చాలా పట్టుదల గల మనిషి అని పేరుంది. కానీ అనవసరంగా కోపం చూపక పరిస్థితులను అర్థం చేసుకోగల లౌకిక జ్ఞానం అతడిలో ఉంది. మౌనంగా డిఎస్పీ చెప్పిందంతా విన్నాడు జయరామన్. కొద్దిసేపు ఆలోచించాడు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఈ రాకాసి పక్షిని గురించి ఫుల్ రిపోర్ట్ పంపమన్నారు. ఇంతవరకు మీరు చేసిన అరేంజ్మెంట్స్ని నేను తప్పుపట్టను. కానీ ఇక నుండి ఈ రాక్షసి పక్షి బాధ్యత అంతా నేను తీసుకుంటాను. రాకాసి పక్షి రోజు రాత్రిపూటే వస్తుంది. పగలంతా అది ఎక్కడుంటుందో తెలుసుకోవాలి. ఈ పట్టణానికి 30 మైళ్ళ పరిధిలో ఏవైనా అడవులున్నాయా? సబ్ ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ అడిగాడు డిఐజీ.
ఉన్నట్టుండి డీఐజీ తనను అడిగేసరికి లేచి అటెన్షన్లో నిలబడ్డాడు ఎస్ఐ. లేవు సార్, చిన్న చిన్న ముళ్ళ పొదలు తప్ప పెద్ద అడవులు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు అన్నాడు. అంత పెద్ద పక్షి ఆ ముళ్ళ పొదల్లో దాక్కోలేదు. ఇకపోతే మిగిలినవి కొండలు. ఈ చుట్టుపక్కల చాలా కొండలున్నాయి. వాటిలో ఏదో ఒక కొండ ఈ పక్షి నివాసమై ఉంటుంది. ఆ కొండలన్నీ వెతకాలంటే చాలా సమయం, చాలా బలగం అవసరం. అంత సమయం మనకు లేదు కనుక నేను మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ సహాయం తీసుకోవాలని అనుకుంటున్నాను. హెలికాప్టర్లు ఇక్కడికి రావాలంటే 1-2 రోజులు పడుతుంది. అంతవరకు మనం జాగ్రత్త వహించాలి. ఈరోజు సాయంకాలానికి 500 మంది రిజర్వ్ పోలీసులు ఇక్కడికి వస్తారు. డిఎస్పీ వైపు తిరిగి చెప్పసాగాడు. ప్రతి వీధిలో ఒక పోలీస్ వ్యాన్, దానిపైన ఒక సెర్చ్ లైట్ ఫిక్స్ చేయండి. ప్రజలెవ్వరూ చీకటి పడిన తర్వాత బయటికి రావడం కానీ బయట పడుకోవడం కానీ జరగకూడదని అనౌన్స్ చేయండి. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు నిలిపివేయండి. అన్ని హోటళ్ళు 6 తర్వాత మూసివేయాలి. రాత్రి పట్టణంలో సైకిళ్ళు, రిక్షాలు, కార్లు ఏవి తిరగకూడదు. రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి ఇళ్లకు పోవాల్సిన ప్యాసింజర్లను పోలీస్ వ్యాన్లలో దిగబెట్టండి. అలాగే ప్రజలు ఎవరైనా అత్యవసరంగా ఇళ్ల నుండి బయటకు పోవాల్సి వస్తే ఆ వీధిలోని పోలీస్ వ్యాన్ సహాయం తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే చీకటి పడిన తర్వాత పోలీస్ వెహికల్స్ తప్ప ఎలాంటి మనిషి కానీ వాహనం కానీ రోడ్డుపైన కనిపించకూడదు. దీన్ని అతిక్రమించిన వాళ్ళని అరెస్ట్ చేయించండి. ఇట్స్ మై ఆర్డర్. డిఎస్పీని ఆదేశించాడు డిఐజీ. అన్నట్లు మర్చిపోయాను. దేవాలయాల బయట, సత్రాల్లో ఉండే భిక్షగాళ్లను, బైరాగులను చీకటి పడేలోగా సురక్షితమైన ప్రదేశాలకు చేర్చండి. అంతవరకు నోరు తెరుచుకొని వింటున్న డిఎస్పీ ఎస్ సార్ అన్నాడు. ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్. ఇకపోతే అటాక్. సాయంకాలంలోగా 4 పవర్ఫుల్ రొటేటింగ్ ఫ్లడ్ లైట్స్ తెప్పిస్తాను. అవి పట్టణం 4 చివర్ల ఎత్తైన ప్రదేశాల్లో అమర్చండి. చీకటి పడినప్పటి నుండి తిరిగి సూర్యోదయం అయ్యే వరకు అవి పనిచేయాలి. వాటి వెలుగులో ఫర్లాంగ్ ఎత్తు వరకు ఆకాశంలో తిరిగే ప్రతి జీవి స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్లడ్ లైట్ కాంతిలో పక్షి వస్తూనే వ్యాన్ల పైనున్న సెర్చ్ లైట్లు వెలగాలి. పక్షి రైఫిల్ రేంజ్లోకి వస్తూనే ఆ వీధిలో ఉన్న పోలీసులంతా ఒకేసారి రైఫిల్స్ని ఫైర్ చేయాలి. అందరూ పక్షి కడుపుకు గురి చేయండి. రైఫిల్ షాట్స్ వినిపించగానే చుట్టుపక్కల వీధుల్లో ఉన్న పోలీసులు ఆ వీధిని కవర్ చేయాలి. వ్యాన్లో ఉన్న వైర్లెస్ సెట్ ద్వారా ఆయా వీధుల్లో ఎప్పటికప్పుడు జరిగే విషయాలను పోలీస్ కంట్రోల్ రూమ్కి తెలియచేయాలి. నేను రాత్రంతా కంట్రోల్ రూమ్లోనే ఉంటాను, డిఐజీ వివరించాడు. ఎస్ సార్, ఆ ఏర్పాట్లన్నీ వెంటనే చూస్తాను. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయితే పట్నం ఒక కోటలాగా తయారవుతుంది. పక్షి పట్నంపై పడి దాడి చేసి ప్రాణాలతో పోలేదు అన్నాడు డిఎస్పీ ఉత్సాహంగా. మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 పోలీస్ వ్యాన్లు పట్నంలో ప్రతి చిన్న చిన్న సందు తిరుగుతూ డిఐజీ ఆదేశాలను మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సాయంకాలం 5 గంటలకల్లా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 500 మంది పోలీసులు కావాల్సిన వ్యాన్లు వచ్చాయి. 6 గంటలకల్లా పట్నం నలుమూలల హెడ్లైట్లు అమర్చారు. ప్రతి హెడ్లైట్ పోస్ట్లోనూ 10 మంది పోలీసులు ఉన్నారు. ఫ్లడ్ లైట్ కాంతిలో పక్షి కనిపించగానే సైరన్ మోగించే ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటలు కాగానే వీధులన్నీ నిర్మానుష్యమైపోయాయి. పోలీసులు, వారి వెహికల్స్ తప్ప రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. చీకటి పడగానే డిఐజీ కారులో ఒకసారి పట్నం అంతా తిరిగి అన్ని ఏర్పాట్లు స్వయంగా గమనించాడు. స్టూడెంట్స్కు క్యూరియాసిటీ ఎక్కువ కాబట్టి వారు బయటికి రాకుండా సాయంత్రం కాగానే ప్రతి స్టూడెంట్ హాస్టల్ను బయట నుంచి లాక్ చేయించి 2 పోలీసులను కాపలా పెట్టాడు. ఊర్లో ఉన్న గుళ్ళు, పార్కులు, సత్రాలు తిరిగి భిక్షగాళ్ళు, సన్యాసులు ఎవరైనా ఇంకా బయట ఉన్నారేమోనని చూశాడు. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా కనిపించాయి. ఓకే, ఇక మేము కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతాం. మీరు ఇక ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించండి.
ఉదయం 2 గంటలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డ్యూటీకి వస్తాడు. అతనికి ఈ బాధ్యత అప్పచెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోండి. తన కారులో ఉన్న డిఎస్పీకి చెప్పాడు. ఎస్ సార్ అని డిఎస్పీ కారు దిగి వెనక వస్తున్న తన జీప్ ఎక్కాడు. ఎస్పీతో పాటు డిఐజీ పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయాడు. హెడ్ లైట్ల కాంతిలో పట్నం పైన ఆకాశమంతా పట్టపగల్లాగా ఉంది. డిఎస్పీ నిర్విరామంగా పట్నం అంతా తిరుగుతూ పోలీసులను హెచ్చరిస్తున్నాడు. అతను అన్నట్టు పట్నం అంతా కోటలాగా తయారైంది. అలవాటు ప్రకారం చీకటి పడగానే రాక్షస పక్షి పట్నం వైపు బయలుదేరింది. పట్నం పైన చాలా ఎత్తు వరకు ఆవరించి ఉన్న కాంతిని చూడగానే అది అనుమానంతో ఇంకా ఎత్తుకి ఎగిరింది. ఫ్లడ్ లైట్ల కాంతికి అందనంత ఎత్తులో ఎగురుతూ అది పట్నం పైకి వచ్చింది. పట్టపగల్లా కనిపిస్తున్న పట్నాన్ని చూసేసరికి దానికి అంత అయోమయంగా ఉంది. రాత్రిపూట ఎక్కువ కాంతిని చూస్తే భయపడే ఆ పక్షి ఫ్లడ్ లైట్ల కాంతిలో ప్రయాణించడానికి జంకింది. ఆ వెలుగులో దానికి గుంపులు గుంపులుగా ఉన్న పోలీసులు కనిపిస్తున్నారు. కానీ అది వారి జోలికి పోక చీకటి ప్రదేశాల్లో ఆహారం కోసం వెతికింది. ఫ్లడ్ లైట్ల కాంతి లేని ఇళ్ళు కొన్నున్నా అటువంటి చోట జనసంచారం కనిపించలేదు. అది పట్నం నుంచి బీచ్కి బయలుదేరింది. అక్కడ కూడా దానికి ఆహారం కనిపించలేదు. తిరిగి పట్నం పైన ఓపిగ్గా తిరగసాగింది. చాలా ఎత్తులో తిరుగుతున్న రాక్షస పక్షి ఎవ్వరికీ కనిపించలేదు. ఎన్నో గంటలు గడిచాయి, కానీ దానికి ఆహారం దొరికే అవకాశం కనిపించలేదు. అయినా ఓపిగ్గా ఆకాశంలో తిరుగుతోంది. ఇంతలో కరెంట్ సప్లై ఆగిపోయింది. పట్నం అంతా చీకటి మయమైంది. పక్షికి ముందు ఏమీ కనిపించలేదు. అర నిమిషం గడిచేసరికి దాని కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. చీకట్లో అయోమయంగా అటు ఇటు తిరుగుతున్న పోలీసులు దానికి కనిపించారు. దానికి ఎదురు చూసిన అవకాశం వచ్చింది. పట్టణానికి ఒక చివరున్న ఫ్లడ్ లైట్ పోస్ట్ వైపు డైవ్ చేసింది. వ్యాన్ వైపు వెళ్తున్న ఒక కానిస్టేబుల్ దాని కళ్ళల్లో పడ్డాడు. అంతే, రివ్వున వచ్చి కానిస్టేబుల్ను కాళ్లతో పట్టుకుని అదే వేగంతో గాల్లోకి లేచింది. తుఫాన్ హోరులా వినిపించిన దాని రెక్కల చప్పుడు ఫ్లడ్ లైట్ పోస్ట్లోని పోలీసులంతా ఆ వైపు చూశారు. కానిస్టేబుల్ అరుపు వినిపించగానే వ్యాన్ పైనున్న సెర్చ్ లైట్ వెలిగింది. ఆ కాంతిలో పక్షి, దాంతోపాటు గింజుకుంటూ పైకి లేస్తున్న కానిస్టేబుల్ కనిపించారు. సబ్ ఇన్స్పెక్టర్ రైఫిల్ గురిపెడుతూ ఫైర్ అని అరిచాడు. ఆ అరుపుకు తేరుకున్న కానిస్టేబుల్స్ వ్యాన్కి పైనుండి ఎగిరిపోతున్న రాకాసి పక్షిని కాల్చారు. 5 గుళ్ళు రాకాసి పక్షి కడుపులో తగిలాయి. మిగిలిన గుండ్లు దాని రెక్కలకు తలకు తగిలి కిందపడ్డాయి. ఒక గుండు పక్షి కాళ్ల మధ్య ఇరుక్కున్న కానిస్టేబుల్ భుజంలో దిగింది. అతడు బాధతో అరిచాడు. సెర్చ్ లైట్ కాంతిలో పక్షి ఏ మాత్రం వేగం తగ్గించకుండా అలాగే ఎగిరిపోయింది. రెండోసారి దాన్ని కాల్చేలోగా అది చీకట్లో కలిసిపోయింది. వెంటనే ఎస్ఐ వ్యాన్లో ఉన్న వైర్లెస్ సెట్తో కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేసి డిఐజీకి జరిగిందంతా చెప్పాడు. ఇది జరిగిన 2 నిమిషాల్లో కరెంట్ సప్లై వచ్చింది. ఉదయం 10 గంటలు. 2 చేతుల మధ్య తలబెట్టుకొని కంట్రోల్ రూమ్లో కూర్చున్నాడు డిఐజీ. కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా పక్షి తిరిగి దాడి చేసింది. పోలీస్ కానిస్టేబుల్ మరణానికి తనదే బాధ్యత. తను ఇన్ని ఆలోచించి ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ పాసిబిలిటీ గురించి ఆలోచించలేదు. పక్షి చాలా జాగ్రత్త గలదిగా కనిపిస్తోంది. ఎలక్ట్రిసిటీ ఉన్నంతసేపు దాని జాడ కనిపించలేదు. పవర్ కట్ అయిన 5 నిమిషాల్లో అది అవకాశాన్ని ఉపయోగించుకుంది. దాని కడుపులో అన్ని రైఫిల్ గుళ్ళు తగిలినా అది చలించలేదు. అంటే ఇక రైఫిల్స్ వాడి ప్రయోజనమేమీ లేదు. దానిని తుపాకీ గుళ్ళు ఏమీ చెయ్యలేవని తెలిసింది. దాని కళ్ళను కాల్చవచ్చు, కానీ అది చేసే ఆకస్మిక దాడుల్లో దాని కళ్లకు గురిపెట్టే వ్యవధి ఉండదు. ఏదైనా కొత్త పథకం ఆలోచించాలి. 2 హెలికాప్టర్లు ఈరోజు సాయంకాలం వస్తాయని మెసేజ్ వచ్చింది. ఐజీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. హోమ్ మినిస్టర్ తనను పిలిచి ఈ పక్షిని చంపడంలో విఫలమైనందుకు సంజయ్షి అడిగారని, ఇంకోసారి అది దాడి చేస్తే అసెంబ్లీలో ప్రతిపక్షాలు గొడవ చేయొచ్చు అని హోమ్ మినిస్టర్ ఆందోళన పడ్డాడని ఐజీ చెప్పాడు. అప్పుడిక ప్రజల భద్రతా ఏర్పాట్లు
ఆర్మీకి అప్పగించవలసి వస్తుంది అని ఐజీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల్లో ఆర్మీకి ఈ మిషన్ అప్పగిస్తే పోలీసుల అసమర్థత వెల్లడవుతుంది. డిఐజీ రాక్షసి పక్షిని చంపేందుకు కొత్త పథకం గురించి ఆలోచించసాగాడు. అంతకుముందు కూర్చున్న డిఎస్పి అతనిని పలకరించే సాహసం చేయలేకపోయాడు. డిఐజీ ముందు రోజు రాత్రి నుంచి కంట్రోల్ రూమ్లోనే ఉన్నాడు. అతడితో పాటు డిఎస్పికి కూడా నిద్రలేదు. డిఐజీ తలెత్తాడు. అతడి కళ్ళు నిద్రలేమితో ఎర్రగా మండుతున్నాయి. ఫోన్ తీసి ఐజీపీకి అర్జెంట్ కాల్ బుక్ చేశాడు. 5 నిమిషాల్లో లైన్ కనెక్ట్ అయింది. ఆ రోజు సాయంకాలం ఇక్కడకు రాబోయే హెలికాప్టర్లో ఏమేమి సరంజామా పంపించవలసింది ఐజీపీకి చెప్పాడు. ఈరోజు ఎలాగైనా రాక్షస పక్షిని అంతం చేస్తానని అతని హామీ ఇచ్చాడు. ఫోన్ డిస్కనెక్ట్ చేసి డిఎస్పీ వైపు తిరిగాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నిన్నట్లాగే ఈరోజు కూడా ప్రజలు రాత్రి బయట తిరగకుండా ఏర్పాటు చేయండి. కానీ పోలీసులు ఎవ్వరూ వీధిలో పారా తిరగకూడదు. ప్రతి వీధిలో ఉన్న వ్యాన్లో 4 పోలీసులు మాత్రమే ఉండాలి. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాన్ నుండి బయటికి రాకూడదు. ఈ రాత్రి ఫ్లడ్ లైట్లు వెలిగించకండి. పట్నం మామూలుగా ఉన్నట్టు పక్షికి కనపడాలి. ప్రతి వీధిలోనూ గుంజలు పాతి 2 గొర్రెలను కట్టే ఏర్పాటు చేయండి. అది ఆకాశం నుంచి పక్షికి స్పష్టంగా కనిపించాలి. ఈ రాత్రి వైర్లెస్ లైన్ క్లియర్గా ఉండాలి. అవసరమైతే తప్ప ఎవ్వరూ కంట్రోల్ రూమ్ను కాంటాక్ట్ చేయరాదు. పక్షి ఏ వీధిలో అయితే గొర్రె మీద దాడి చేస్తుందో ఆ వీధిలో వ్యాన్లో ఉన్న పోలీసులు తక్షణం కంట్రోల్ రూమ్ను కాంటాక్ట్ చేయాలి. ఇవన్నీ జరిపించడం మీ బాధ్యత. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. సరిగ్గా సాయంకాలం 6 గంటలకు ఫ్లడ్ లైట్ పోస్టు ఇన్ఛార్జీలుగా ఉన్న 4 ఎస్ఐలకు నన్ను కలవమని చెప్పండి. ఈ ఏర్పాట్లన్నీ చూసి మీరు సాయంకాలం వరకు విశ్రాంతి తీసుకోండి. డిఐజీ లేచి నిల్చున్నాడు. ఎస్ సార్ అంటూ సెల్యూట్ చేసి హడావుడిగా తన ఆఫీస్కి బయలుదేరాడు. డిఎస్పీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి ఎలాగూ సాయంకాలం అవుతుంది. ఇంకెక్కడ విశ్రాంతి అని అనుకున్నాడు. సాయంకాలం 5 గంటలకల్లా 2 స్పెషల్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు పట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో దిగాయి. సరిగ్గా 6 గంటలకు కంట్రోల్ రూమ్లో సమావేశం ఏర్పరిచాడు డిఐజీ. ఆ గదిలో 4 హెలికాప్టర్ల పైలట్లు, ఫ్లడ్ లైట్ పోస్టు ఇన్ఛార్జిగా ఉన్న 4 ఎస్ఐలు, డిఎస్పి, డిఐజీ మొత్తం 10 మంది ఉన్నారు. రాకాసి పక్షి ఈరోజు కూడా వస్తుంది. అది ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతుంది కాబట్టి అది ఆహారం కోసం కిందకు వచ్చినప్పుడు తప్ప దాని జాడ మనకు తెలియదు. ఫ్లడ్ లైట్ల కాంతి ఉన్నంత వరకు పక్షి కిందకి రాదు. కనుక సైరన్ మోగే వరకు ఫ్లడ్ లైట్స్ వెలిగించవద్దు. పక్షికి మనుషులెవ్వరూ కనిపించరు కనుక అది వీధుల్లో కట్టబడిన గొర్రెల కోసం తప్పకుండా కిందకొస్తుంది. అది ఏ వీధిలో అయితే గొర్రెలపైన దాడి చేస్తుందో ఆ వీధిలోని వ్యాన్ నుండి నాకు వెంటనే మెసేజ్ వస్తుంది. వెంటనే కంట్రోల్ రూమ్ పైనున్న సైరన్ మోగుతుంది. సైరన్ వినిపించగానే పట్టణంలో 4 మూలల్లో ఉన్న ఫ్లడ్ లైట్లు వెలగాలి. ఫ్లడ్ లైట్లకు ఉన్న ఆటోమేటిక్ రొటేటింగ్ సిస్టమ్ ఆఫ్ చేయండి. పక్షి ఏదైనా ఫ్లడ్ లైట్ల కాంతిలో చిక్కుకుంటుంది. వెంటనే మిగిలిన ఫ్లడ్ లైట్ల కాంతి కూడా దానిపైన పడాలి. పక్షి కదలికలను బట్టి లైట్లు కూడా మూవ్ చేయండి. పక్షి ఆకాశంలో ఫర్లాంగ్ ఎత్తు వెళ్లే వరకు ఈ లైట్ల వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది. హెలికాప్టర్ పైలట్ల వైపు తిరిగి అడిగాడు డిఐజీ. నేను చెప్పినట్టుగా హెలికాప్టర్స్కు గన్స్ అరేంజ్ చేస్తారా? ఎస్ సార్. ఒక హెలికాప్టర్ ముందు భాగంలో 50 రౌండ్లు కాల్చగల 5 పవర్ఫుల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఫిక్స్ చేశాము. కో పైలట్ దగ్గరున్న బటన్ నొక్కగానే 5 గన్స్ ఒకేసారి పేల్తాయి. ఈ గన్స్ రేంజ్ ఫర్లాంగ్ దూరం వరకు ఉంటుంది. విమానాల విధ్వంసానికి ఉపయోగించే ఈ గన్స్ ముందు ఆ పక్షి నిలవలేదు. 2వ హెలికాప్టర్లో స్కై ఇల్యూమినేషన్ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేశాం. బటన్ నొక్కగానే హెలికాప్టర్ 4 వైపులా ఉన్న ఫైర్ గన్స్ ఒకేసారి ఫైర్ అవుతాయి.
మైలు వ్యాసంలో ఆకాశమంతా కాంతితో నిండి ఉంటుంది. ఈ కాంతి 3 నిమిషాల వరకు ఉంటుంది. ఈ కాంతిలో ఆకాశంలో ప్రతి పక్షి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పైలట్ వివరించాడు. దట్స్ గుడ్ అని డిఐజీ తిరిగి చెప్పసాగాడు. సైరన్ మోగిన వెంటనే 2 హెలికాప్టర్లు పైకి లేవాలి. ఫ్లడ్ లైట్ల కాంతిలో పక్షి మీకు కనిపిస్తుంది. ఆ కాంతి నుంచి ఆ పక్షి తప్పించుకునేలోగా దాన్ని మీరు అటాక్ చేయగలిగితే మంచిది. ఒకవేళ ఆ పక్షి ఆ వెలుగును దాటితే 2వ హెలికాప్టర్లో ఉన్న ఫైర్ గన్స్తో ఆకాశాన్ని కాంతివంతం చేయండి. ఆ కాంతిలో మొదటి హెలికాప్టర్ పక్షిపైన దాడి చేయాలి. పక్షి చనిపోయే వరకు ఆకాశంలో వెలుగు తగ్గకుండా ఫైర్ గన్స్ ఉపయోగించండి. ఏ మాత్రం దానికి చీకటి కనిపించినా పక్షి ఆ వైపుకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఒకసారి అది చీకట్లో కలిసిపోయింది అంటే ఇక దాని జాడ తెలుసుకోవడం కష్టం. ఈసారి అది తప్పించుకుంటే తిరిగి ఈ పట్టణానికి రాకపోవచ్చు. అది దేశంలో విచ్చలవిడిగా తిరిగే ప్రమాదం ఉంది. అప్పుడు దాన్ని చంపడం చాలా కష్టం. సో బీ అలర్ట్ యంగ్ మ్యాన్. ఐ వాంట్ దట్ బర్డ్ డెడ్ బై టుమారో మార్నింగ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. లేచి నిల్చున్నాడు డిఐజీ. డిఎస్పీ తప్ప మిగిలిన వారంతా అతని దగ్గర సెలవు తీసుకుని హడావిడిగా వెళ్ళిపోయారు. ఈ ఆపరేషన్లో మొదటి స్టెప్ మీ మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పిన ఏర్పాట్లన్నీ తూచా తప్పకుండా పాటించండి డిఎస్పీతో అన్నాడు. నేనే స్వయంగా ఈ ఏర్పాట్లు చూస్తాను అని డిఎస్పీ కూడా వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటలైనా పక్షి కొండపై నుంచి లేవలేదు. చీకటి పడినప్పటి నుంచి అది ఎత్తైన కొండరాయి పైన కూర్చుని పట్నం వైపు తదేకంగా చూస్తోంది. దాని కడుపులో తగిలిన రైఫిల్ గుళ్ళు చర్మంలోనే ఇరుక్కుపోయాయి. రక్తం కూడా ఎక్కువగా పోలేదు. ఆ చిన్న గాయాలను అది అసలు లెక్క పెట్టదు. కానీ రైఫిల్ శబ్దానికి అది కాస్త జంకింది. పట్నంలో వీధి దీపాలు తప్ప ఇక ఎలాంటి వెలుగు లేదు. పట్నం దానికి మామూలుగా కనిపించింది. దాదాపు 10 గంటల ప్రాంతంలో రాకాసి పక్షి కొండలపై నుంచి లేచింది. చాలా ఎత్తులో ఎగురుతూ పట్నం పైకి వచ్చింది. పట్నం పైన నిన్నటిలాగా వెలుగు లేకపోవడంతో కొద్దిగా కిందకి వచ్చి పట్నం చుట్టూ తిరగసాగింది. దాని దృష్టిలో వీధుల్లో ఉన్న గొర్రెలు పడ్డాయి. కానీ అవి దాన్ని ఆకర్షించలేదు. మనుషుల కోసం దాని కళ్ళు వెతకసాగాయి. దాదాపు 2 గంటల పాటు ఓపిగ్గా వెతికినా దానికి నరసంచారం కనిపించలేదు. ఇక ఆకలికి ఆగలేక ఒక వీధిలో ఉన్న గొర్రె వైపు డైవ్ చేసింది. జార్జ్ రోడ్లో వ్యాన్లో కూర్చుని ఉన్న 4 పోలీసులు ఉలిక్కి పడ్డారు. వేగంగా గొర్రెల వైపు దూసుకొస్తున్న రాకాసి పక్షి రెక్కల చప్పుడు రాత్రి కావడంతో చాలా పెద్దగా వినిపించింది. నర్వస్గా సాయంకాలం నుంచి వ్యాన్లో కూర్చునున్న పోలీసులు ఉత్సాహంగా ఆకాశం వైపు చూడసాగారు. 10 గజాల దూరంలోకి వచ్చిన తర్వాత వారికి పక్షి కనిపించింది. గొర్రెలు గట్టిగా అరవసాగాయి. వైర్లెస్ సెట్ ఆన్ చేశాడు ఒక కానిస్టేబుల్. అదే సమయంలో పక్షి గాల్లో నుంచే ఒక గొర్రెను కాళ్లతో పట్టుకొని అదే వేగంతో పైకి లేచింది. ఆ వేగానికి గుంజకి కట్టిన తాడు తెగిపోయింది. కంట్రోల్ రూమ్ ఆన్ ది లైన్, జార్జి రోడ్ స్పీకింగ్. గట్టిగా వైర్లెస్లో అరవసాగాడు కానిస్టేబుల్. ఎస్, కంట్రోల్ రూమ్ హియర్. ఆత్రంగా డిఐజీ గొంతు వినిపించింది. పక్షి ఇప్పుడే ఈ వీధిలో గొర్రెను తన్నుకుపోయింది. మా వ్యాన్ మీదుగా వస్తోంది. మా వ్యాన్ను దాటి తూర్పు వైపుగా పోతోంది. కానిస్టేబుల్ పక్షిని గమనిస్తూ చెప్పుకుపోతున్నాడు. అతని మాటలు పూర్తి కాకముందే సైరన్ మోగింది. 5 సెకండ్లో 4 పవర్ఫుల్ ఫ్లడ్ లైట్ల కాంతిలో పట్టణం పైన ఆకాశమంతా వెలుతురుతో నిండిపోయింది. అదే సమయంలో గ్రౌండ్ పైనున్న హెలికాప్టర్లు 2 గాల్లోకి లేచాయి. ఒక ఫ్లడ్ లైట్ కాంతిలో గొర్రెతో పాటు పోతున్న రాక్షసి పక్షి కనిపించింది. క్షణాల్లో 4 ఫ్లడ్ లైట్ల కాంతి రాకాసి పక్షి పైన కేంద్రీకృతమైంది. అకస్మాత్తుగా కనిపించిన ఈ కాంతికి పక్షి భయపడింది. దాని వేగం తగ్గిపోయింది. అది వంకర టింకరగా ఇష్టమొచ్చిన దిక్కుకు పోసాగింది. అది ఏ వైపుకెళ్ళినా ఫ్లడ్ లైట్ల కాంతి దాన్ని వెంటాడుతూనే ఉంది.
హెలికాప్టర్లు రెండు రాకాసి పక్షి వైపు వేగంగా బయలుదేరాయి. పక్షి అర ఫర్లాంగ్ దూరంలోకి వచ్చాక కో పైలట్ గన్ బటన్ నొక్కాడు. హెలికాప్టర్ల ముందున్న 5 గన్స్ పెద్ద శబ్దంతో పేలాయి. కానీ అప్పటికే పక్షి పైకి లేవడంతో దానికి గుళ్ళు తగల్లేదు. తుపాకుల శబ్దం వినిపించగానే పక్షి గొర్రెను వదిలేసింది. వేగం పెంచి ఉత్తరం వైపు వేగంగా దూసుకుపోసాగింది. ఇంకోసారి గన్స్ పేల్చాడు కో పైలట్. అవి కూడా దానికి అరగజంలో తప్పిపోయాయి. ఇక అర నిమిషంలో రాకాసి పక్షి ఫ్లడ్ లైట్ కాంతిని దాటుతుంది అనగా మొదటి హెలికాప్టర్లోని పైలట్ వైర్లెస్ ఆన్ చేశాడు. రెండవ హెలికాప్టర్ పైలట్ లైన్లోకి వచ్చాడు. ఇల్యూమినేట్ ద స్కై ఇమీడియట్లీ మెసేజ్ పంపాడు. రెండవ హెలికాప్టర్కు నలువైపులా ఉన్న ఫైర్ గన్స్ 4 పెద్ద శబ్దంతో పేలాయి. అంతే, ఆకాశమంతా మెగ్నీషియం కాంతితో నిండిపోయింది. పైలట్లు హెడ్ లైట్స్ తీసి డార్క్ గ్లాసెస్ పెట్టుకున్నారు. ఫ్లడ్ లైట్ల కాంతిని తప్పించుకున్న రాకాసి పక్షి ప్లేయర్ గన్స్ కాంతిలో ఇరుక్కుపోయింది. మెగ్నీషియం కాంతిలో దాని కళ్ళకి ఏమీ కనిపించలేదు. ఎటు పోవాలో తెలియక అది అక్కడికక్కడే తిరగసాగింది. వేగంగా పక్షిని సమీపించిన హెలికాప్టర్ నుంచి పక్షి 50 గజాల దూరానికి రాగానే మళ్ళీ 5 గుళ్ళు దూసుకొచ్చాయి. ఈసారి 2 గుళ్ళు పక్షికి తగిలాయి. ఒకటి ముడుచుకున్న ఎడమ కాలికి తగిలింది. ఇంకొకటి దాని కడుపు భాగంలో చర్మాన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళింది. భయంకరంగా అరిచింది ఆ రాకాసి పక్షి. దాని కడుపు నుండి రక్తం ధారగా కారడం ఆ కాంతిలో పైలట్లకు స్పష్టంగా కనిపించింది. పక్షి ఉన్నట్టుండి రెక్కలు ఆడించడం మానేసింది. చాలా వేగంగా భూమి వైపు జారిపోసాగింది. అనుకోని పరిణామానికి ముందు పైలట్లు కలవరపడ్డారు. కొద్దిసేపటికి హెలికాప్టర్లు కూడా పక్షి వెంట డైవ్ చేశాయి. అప్పటికే పక్షి చాలా దూరం పోయింది. హెలికాప్టర్లు దూరం కాగానే అది తిరిగి పైకి లేచి వేగంగా కొండవైపు పోసాగింది. మెగ్నీషియం కాంతి డిమ్ అయిపోయింది. ఇంకోసారి ఫైర్ గన్స్ పేల్చాడు పైలట్. తిరిగి ఆకాశం ప్రకాశవంతమైంది. కొండవైపు పోతున్న పక్షిని వేగంగా వెంబడించాయి గన్స్ ఉన్న హెలికాప్టర్స్. దానికి కొద్దిగా పైన 30 గజాల దూరంలో రెండవ హెలికాప్టర్ వస్తోంది. రాకాసి పక్షి దెబ్బ తినడంతో హెలికాప్టర్లంత వేగంగా ప్రయాణించలేకపోతోంది. పక్షి ఫైరింగ్ రేంజ్లోకి వచ్చిన పైలట్ గన్స్ పేల్చలేదు. వేగం పెంచి ఇంకా దగ్గర కాసాగాడు. పక్షి 50 గజాల దూరంలోకి వచ్చాక కో పైలట్ 3 సెకండ్ల వ్యవధిలో 3 సార్లు బటన్ నొక్కాడు. 15 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బుల్లెట్స్ రాక్షసి పక్షి వైపు దూసుకుపోయాయి. వాటిలో ఏ 2 గుళ్ళు తగిలినా ఒక పెద్ద విమానం కూలిపోతుంది. 10 బుల్లెట్లు పక్షికి తగిలాయి. కీచుమంటూ బాధతో భయంతో గట్టిగా అరిచింది ఆ రాక్షసి పక్షి. దాని ఎడమకాలు తొడ వరకు తెగి చర్మంతో వేలాడుతోంది. కుడి రెక్క చివరి భాగం విరిగిపోయింది. 4 గుళ్ళు దాని కడుపులో దిగబడ్డాయి. రక్తం ఫౌంటైన్లాగా చిమ్మింది. అంత బాధలోనూ అది కోపంతో భయంకరంగా అరిచింది. చివరిసారిగా వెనక్కు తిరిగి ధైర్యంగా హెలికాప్టర్ వైపు డైరెక్ట్గా వచ్చింది. అలాగే వస్తే హెలికాప్టర్ ప్రొపెల్లర్ మధ్య ఇరుక్కుంటుంది. ప్రొపెల్లర్ బ్లేడ్లు వంగిపోతాయి. హెలికాప్టర్ కంట్రోల్ తప్పి కూలిపోతుంది. హెలికాప్టర్ డైరెక్షన్ మార్చే సమయం లేదు. పైలట్ కూడా భయపడకుండా హెలికాప్టర్ వేగం తగ్గించి పక్షిని 10 గజాల దూరం వరకు రానిచ్చి గన్ బటన్ నొక్కాడు. 5 బుల్లెట్లు ఎదురుగా వస్తున్న పక్షి కడుపులో దూసుకుపోయాయి. ఆ షాక్కు దాని వేగం తగ్గింది. వరుసగా 5 సార్లు బటన్ నొక్కాడు పైలట్. 25 బుల్లెట్లు అంత దగ్గర నుండి తగిలేసరికి పక్షి శరీరం చిన్న భిన్నం అయిపోయింది. దాని కడుపు తల పూర్తిగా పగిలిపోయాయి. పేగులు దారాల్లాగా వేలాడబడ్డాయి. గాల్లోనే ప్రాణం విడిచింది ఆ రాక్షసి పక్షి. ఆకాశంలో గుండ్రంగా బంతిలా తిరుగుతూ వచ్చి దాని శరీరం కొండకు బీచ్కి మధ్య పడింది. హెలికాప్టర్లు 2 పట్నం వైపు తిరిగాయి. ఆకాశంలో జరిగిందంతా కంట్రోల్ రూమ్ పైనుండి
బైనాకులర్స్తో చూస్తున్న డీఐజీకి స్పష్టంగా కనిపించింది. భారంగా నిట్టూర్పు విడిచి కిందకి దిగి వచ్చాడు. కలెక్టర్కు, ఐజీపీకి కాల్స్ బుక్ చేశాడు ఈ వార్త చెప్పడానికి. అతడి మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి అనుకున్న ఈ రాక్షసి పక్షుల సంతతిలో చివరగా మిగిలిన ఈ 2 పక్షులు మానవుడు వాటి జోలికి వెళ్లకుంటే భయంకరమైన కాంగు అడవుల్లో ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవి. మనుషుల రాక్షసత్వానికి బలై ఒక పక్షి చనిపోయింది. రెండో పక్షి దాని రాక్షసత్వం నుండి మనుషులను రక్షించేందుకు చంపబడింది. వీటి సంతతి నిజంగా అంతరించిపోయిందో లేదో ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఈ 2 రాక్షస పక్షుల పిల్లలు బహుశా కాంగో అడవుల్లో ఎక్కడైనా పెరుగుతూ ఉండవచ్చు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి. అలాగే ఇదివరకు చదివిన నవలలు, కథలు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.